హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏమంటే అయాన్ష అన్న ప్రసన్న రోజు వ్లాగ్ అనమాట. మా ముగ్గురం ఇలాగా మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసుకున్నాం. అండ్ మా సిస్టర్ కోసం ముందు రోజే సారీ ప్రీప్లేట్ చేసి పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం నా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎప్పుడు ఫ్రీజీ ఉంటుంది అని చెప్పి ఇద్దరం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్కి ఎందుకు అంటే అయాన్ష్కి అన్న ప్రసన్న టెంపుల్లో చేద్దాము అని ప్లాన్ చేసుకున్నాం. అందుకని చెప్పి మార్నింగ్ మా ముగ్గురం అయితే ముందు వెళ్ళిపోతున్నాం, నేను మా సిస్టర్ ఇంకా మా హస్బెండ్. ఈ టెంపుల్ గుర్తుందా, ముందు వీడియోస్లో నేను అయాన్ష్కి ఇంకా వేదాంష్కి బెల్లం తులాభారం ఇప్పించాం కదా, ఆ టెంపులే అనమాట, టీటీడీది. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, పెద్దగా. ఇక్కడ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. ముగ్గురం వెళ్ళి కొంచెం డెకర్ చేసుకుందామని చెప్పి త్వరగా వెళ్ళాము. రిమైనింగ్ అందరూ కొంచెం టైంకి వస్తే సరిపోతుంది కదా అని. సో సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాం, బ్యాక్ డ్రాప్ ఇచ్చి. అండ్ ఫ్రంట్కి కొంచెం ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దామని చెప్పి డిఫరెంట్ కలర్ షేప్లో ఫ్లవర్స్ తెచ్చుకున్నాం, ఒక 3 కలర్స్లో. మధ్యలో పెట్టినవి లీవ్స్ అనమాట. ఇద్దరం ఇలా కూర్చొని డెకరేట్ చేసేసాము. యాక్చువల్గా మేము అక్కడ ఉన్న పంతులు గారిని వాళ్ళని అడిగామన్నమాట, ఇలా డెకరేట్ చేసుకుంటాము అని చెప్పి. వాళ్ళు ఓకే చెప్పారు. బట్ అక్కడ ఈవో ఉంటారు కదా, ఇలా బ్యాక్ డ్రాప్ అయితే పెట్టకూడదు, ఇంకా ఈరోజు ఓకే, కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఇలానే చేస్తాము అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సరే ఓకే, మీరు చేసుకున్నారు కదా, ఈ రోజుకైతే ఇలా చేసేసేయండి, జస్ట్ ఇన్ఫామ్ చేద్దామని చెప్తున్నా అని చెప్పారనమాట. ఫ్రంట్కి ఇదంతా ఓకే చేసుకోవచ్చు అంట, బ్యాక్ డ్రాప్ పెడితే కొంచెం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వద్దు అని చెప్పారు. బట్ రిమూవ్ అయితే చేయమని చెప్పలేదు, ఈ రోజుకి ఫంక్షన్ చేసుకోండి అనే చెప్పారు. సో ఫైనల్లీ అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు, వేదాంశ్ ఇంకా అయాన్ష్ని తీసుకొని. సో మా ఫ్యామిలీ అందరూ, అమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉంటారనమాట. అంటే కొంచెం దగ్గరికి అవైలబుల్గా ఉంటారు. ఏ ఈవెంట్ అయినా అందరం అటెండ్ అవుతూ ఉంటాం. బట్ కొన్ని టైమ్స్ అందరికీ కుదరదు కదా. ఆ రోజైతే కొంతమంది మిస్ అయ్యారు. మా చిన్న మామయ్య, చిన్నత్త వీళ్ళు కొంచెం వర్క్ ఉండి రాలేకపోయారనమాట. సో మావాడైతే నార్మల్గానే ఓవర్ యాక్టివ్, ఇంకా వాడిని ఆపగలమా. బట్ చూడండి, ఇక్కడ ఎంత ట్రై చేసినా వీడు డైవర్ట్ అయిపోతూ ఉండేవాడు అనమాట. ఒక పక్కకు రమ్మంటే ఇంకొక పక్కకు వెళ్ళిపోతూ ఉండేవాడు. మా చిన్నోడికి అయితే యాక్చువల్గా 7 కంప్లీట్ అయ్యి జస్ట్ 8 ఎంటర్ అయ్యాయి అనమాట. 10 days అవుతుంది. భలేగా బంగరేస్తున్నాడు. వేదాంశి టైంకి పాకేవాడు అంతే, అన్నప్రసన్న చేసే టైంకి. వీలైతే నెక్స్ట్ వీడియోలో వేదాంశ్ అన్నప్రసన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తాను. ఫైనల్లీ బాబుకి ముహూర్తం టైంకి అన్నం తినిపించేసామన్నమాట. అందరం అన్నం తినిపించేసి అండ్ డెకర్ చేసుకున్నాం కదా, అది మన ప్లేస్ కాదు, టెంపుల్లో కాబట్టి అదంతా రిమూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మందే. అండ్ ఈవినింగ్ చేస్తామంటే అవ్వదు కదా, వెంటనే అన్నీ క్లియర్ చేసేసి డెకరేషన్ చేసినవన్నీ రిమూవ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్లీ అందరం బాగా ఎంజాయ్ చేసాం, టెంపుల్లో మంచిగా అనిపించింది అన్నప్రసన్న చేయటం. రిమైనింగ్ వీడియో అంతా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.